చెప్పడానికి నేను ఎంతో చాలా గర్వపడుతూ ఉన్నాను. అంతేకాకుండా వారు మన డైరెక్టర్ గారైన కృష్ణన్నయ్య గారు, లూయిస్ సిస్టర్ గారికి కోడలవ్వడం అంటే మరొక తల్లిదండ్రులకి కుమార్తె అవ్వడం ఇంకా చాలా సంతోషించవలసిన అండ్ గర్వించదగిన విషయం. మరి ఆవిడ సెక్యులర్ స్టడీస్ లో గాని, బైబిల్ స్టడీస్ లో గాని చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించారు. ఎంఎస్సి చేశారు ఫిజిక్స్ లో. అలాగే మరి త్రివేంద్రం ఇస్రోలో రీసెర్చ్ కూడా చేసి పిహెచ్డి పొందుకున్నారు. మరి గోల్డ్ మెడల్ అవార్డ్స్ ఎన్నో అందుకున్నారు. అందులో ప్రాముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారి ద్వారా మరి ఒక గోల్డ్ మెడల్ ని మరి అందుకోవడం అనేది చాలా ప్రశంసనీయమైన విషయం. మరి అటువంటి వారు మనతో ఉండడం మనకెంతో ధన్యకరం. సెక్యులర్ స్టడీస్ లో మాత్రమే కాదు కానీ బైబిల్ స్టడీస్ లో కూడా మరి చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించి ప్రతిదినం అనుదినం దైవ వాక్యం ధ్యానములో మరి క్వైట్ టైంలో మరి ఎంతగానో దేవునితో దగ్గర సంబంధం, సత్సంబంధం కలిగి అనేకమైన విషయాలు మరి దేవుని దగ్గర నుండి నేర్చుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. మరి వారు సజీవుని వివాహం చేసుకున్నారు. అలాగే వారు 3 బిడ్డలకు మరి తల్లిదండ్రులుగా ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చెప్పాల్సింది ఏంటంటే చర్చ్ మినిస్ట్రీలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. యవనస్తుల మధ్యలో మంచి కౌన్సిలింగ్ ఇస్తూ అలాగే వారికి మెంటరింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం చెప్పాల్సింది ఏంటంటే హెల్పింగ్ అదర్స్, అవసరతలో ఉన్న వారికి ముఖ్యంగా కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే మంచి మెంటరింగ్ ద్వారా యూత్ ని మరి ఈ రోజు మరి యూతే కదా మరి చాలా మరి దేవుని నుండి మార్గం నుండి తొలగిపోతా ఉన్నారు. అటువంటి యూత్ మధ్యలో పరిచర్య చేస్తూ ఎంతో హెల్పింగ్ గా ఉంటూ మెంటరింగ్ చేస్తూ వారికి మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి సిస్టర్ గారు ఈ రోజు మన మధ్యలో ఉండి వాక్యం అందించడం మరి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఐ వెల్కమ్ our dear sister Shereen Rachel Merikonda to share the word of God. I welcome you, sister, and also I welcome sister Louise Garu to translate. Over to sister Shereen. We welcome you, sister. Thank you, Dr. Mercy Bala, for the introduction. Dr. Mercy Bala గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నా గురించి చెప్పటం ఇవన్నీ కూడా. So many kind words were spoken, but I want to just say that all that I am and we all are just by the grace of God. డాక్టర్ మర్సీ బాల చాలా సంగతులు చెప్పారు, కానీ నేను ఏమై ఉన్నానో లేదా మనం అందరం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృప వల్లనే అని నేను చెప్పగలుగుతున్నాను. 1 minute apart from that grace, we will all fall. ఆ యొక్క కృప గాని లేకపోతే ఒక్క క్షణము అది లేనట్టయితే మనం అందరం కూడా పడిపోయిన పతనా స్థితిలో ఉంటాం. So today, reminding ourselves of God's grace, let us dive into a topic which is teaching children scripture or the word of God. దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ఈ దినం యొక్క అంశమైన మరి పిల్లలకు దేవుని వాక్యము బోధించుట అనే దాని విషయానికి వెళ్దాం. So if I ask you, what is the greatest desire of a parent? నేను ఒకవేళ ఒక తల్లిదండ్రుల యొక్క చాలా ప్రాముఖ్యమైన గొప్ప ఆశ ఏంటి అని అడిగినట్లయితే all godly parents will say the same thing. They want to see their children growing up in the Lord. మరి దైవభక్తి గల తల్లిదండ్రులు అందరూ కూడా ఒకే మాట చెప్తారు, మా పిల్లలు దేవుని సత్యంలో నడవాలి అని. In 3rd John, the 3rd epistle of John, when he writes, he says, I have no greater joy than to see my children walking in the truth. యోహాను 3వ యోహాను పత్రిక 4వ వచనంలో యోహాను ఏమంటున్నాడంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఇంకా ఎక్కువ సంతోషం ఏది కూడా లేదు అని అంటాడు. These are not John's biological children, they are his spiritual children. But how much more for us, for our own biological children, how much more will we desire that they walk in the ways of God? ఈ యొక్క పిల్లల గురించి యోహాను రాస్తున్నది తన యొక్క
మరి తనకు పుట్టిన పిల్లలు కాదు కానీ ఆత్మీయ పిల్లల గురించి తను అలాంటి ఆశ కలిగి ఉంటే, మన గర్భాన్ని పుట్టిన పిల్లల కొరకు మనము తల్లిదండ్రులుగా ఎలాంటి ఆశను కలిగి ఉండాలి. But there is a problem here. అయితే మనకు ఒక సమస్య ఉంది. Would our children naturally walk in the ways of God? సహజంగా మన పిల్లలందరూ కూడా మరి దేవుని మార్గాల్లోనే నడుస్తారా? The brother who prayed before we started the session quoted the examples of Eli and Samuel. మనం ప్రార్థన చేసిన బ్రదరు మరి ఏలీ గురించి మరి సమూయేలు యొక్క కుమారుల గురించి తను ప్రార్థన చేశాడు. Eli's children grew up in the temple or in the courts of God, but they were the most wicked children probably in those days. మరి ఏలీ కుమారులు మరి దేవుని ఆలయంలో పెరిగారు, అయినా కూడా వాళ్ళు బహు భయంకరమైన చెడు జీవితాలు జీవించారు. Samuel, on the other hand, was such a faithful man of God. You probably cannot find any mistake in his life, but again, his children did not walk in the ways of God. సమూయేలును మనం చూసినట్లయితే తను ఎంత చక్కటి దైవభక్తి గల ప్రవక్త అయినా కూడా తన పిల్లలు కూడా త్రోవ తప్పి మరి దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగారు. So the Bible is very clear. Our children are not predisposed or programmed to walk in godliness, rather in sin. The Bible is very clear about this. మన బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే మరి సహజ సిద్ధంగా మన పిల్లలు ముందుగానే మరి చక్కగా నడుస్తారు అని చెప్పి ఎక్కడా కూడా ఇవ్వలేదు, కానీ చెడు మార్గాల్లోనే ఉంటారని మనకి బైబిల్లో ఎంతో స్పష్టంగా ఉంది. We are all born sinners and our natural tendencies are to sin. I don't need to tell you, just watch a small child, how he is not willing to share, how he wants everything for himself, how he will fight and cry till he has his own way. That's very clear. అందరికీ కూడా తెలుసు, ఎవరు కూడా మరి పాపం లేకుండా లేరు. అందరూ కూడా స్వభావ సిద్ధంగా చెడు పనులు చేయటానికే సంసిద్ధంగా ఉంటారు. మనం చిన్న పిల్లల్ని గమనించినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా మరి నాదే అనుకుంటూ మరి ఇతరులతో చిన్న పిల్లలతో వారు దెబ్బలాడుకుంటూ మరి ఆ స్వార్థ పూరితమైన ఆ యొక్క గుణము పిల్లల్లో పుట్టుకుని వస్తుంది. That is why we are called to train our children to walk in the ways of God. అందుచేతనే మనము మన పిల్లల్ని దేవుని మార్గాల్లో పెంచాలి అని చెప్పి ఆజ్ఞ ఇవ్వబడినది. In Proverbs 22:6 we read, train up a child in the way he should go. When he is old, he will not depart from it. మనకు అందరికీ తెలుసు, మరి సామెతలు 22:6లో బాలుడు నడవవలసిన త్రోవ అతనికి నేర్పించుము, అతడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని. So there are two ways a child can go. There is a way in which he will automatically go, and there is another way in which he should be trained to go. These ways are not the same. మరి పిల్లలు రెండు విధాలుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మొట్టమొదటిగా మరి వాళ్ళే మరి తప్పు మార్గానికి వెళ్ళటానికి అవకాశం ఉంది కనుక మనము మంచి మార్గంలో నడిపింపబడటానికి ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నాం. So we have to teach and train our children so that they choose to walk in the way they should go. కనుక మన యొక్క పిల్లలకు మనం బోధించి వాళ్ళకి తర్బీదు ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గము వారు తెలుసుకోగలుగుతారు. So today we are going to see why is this teaching and training so important. అయితే మనం ఈ దినాన్ని ఈ యొక్క బోధించడం అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో అన్న విషయం మనం చూద్దాం. The first point is teaching is cardinal. Cardinal meaning important. See, if you know in English, the doctor who treats heart, he's called a cardiologist. That word comes from this word, the same root word. That means teaching is cardinal. Just as heart is so important to the body, teaching is very important. మరి ఇక్కడ బోధించుట అన్నది మొట్టమొదటిగా ఏంటి అని అంటే అది మరి చాలా ప్రధానమైందని. కార్డినల్ అని ఇంగ్లీష్ లో ఉంది. మనకి కార్డియా అంటే హార్ట్ అని తెలుసు కదా, మరి మరి శరీరానికి హార్ట్ ఏ విధంగా ప్రాముఖ్యమైందో మరి బోధించటం అన్నది కూడా అంత ప్రధానమైనది, అంత ప్రాముఖ్యమైనది. In Psalm 119 we read 3 verses. The psalmist is saying, how can a young man keep his way pure? By guarding it according to your word.
With my whole heart I seek you. Let me not wander from your commandments. I've stored up your word in my heart that I might not sin against you. Mummy, can you read it? యా మరి మన యొక్క కీర్తనలో 119 వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే మరి యవనస్తుడు దేని చేత తన యొక్క నడతను శుద్ధి చేసుకోగలడు, మరి నీ వాక్యాన్ని తను జాగ్రత్తగా మరి చూచుకుంటే కదా. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి నడవనీయకు. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నానని చెప్పి కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. The psalmist desires here, one, he wants the young man to keep his way pure. He wants to seek God with all his heart, and he does not want to sin. We see three things the psalmist desiring here. ఈ కీర్తనలో మనం ఈ వచనాల్లో 3 విషయాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా తన యొక్క మార్గాలను పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉంచుకోవటానికి తన పూర్ణ హృదయంతో మరి దేవునిని వెతికేటట్లు, తర్వాత పాపము చేయకుండా ఉండటానికి దేవుని వాక్యము సహాయపడుతుందని. How can he do that? All three words, you can see it is connected to the word of God. To keep his way pure, he has to walk according to God's word. He should not wander away from God's commandments, and he should store God's word in his heart so that he will not sin. ఈ 3 వచనాలు కూడా 3 విషయాలను మనకు స్పష్టంగా చెప్తుంది. మొదటిగా తన యొక్క త్రోవలు మరి చక్కగా పరిపూర్ణంగా శుద్ధమైనవిగా ఉంచుకోవాలి. అవి ఎలా ఉంచుకోగలుగుతాడు? దేవుని వాక్యాన్ని మరి తను అనుసరించడం వల్లనే. మరి పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదకాలి. ఎట్లా వెతుకుతాడు? మరి తన దేవుని వాక్యాన్ని నుంచి దూరంగా వెళ్లకుండా, అటు ఇటు తిరగకుండా, ఆయన ఆజ్ఞల నుంచి దూరం అవ్వకుండా ఉంటేనే చేయగలుగుతాడు. ఇంకా ఎట్లాగంటే మరి పాపం చేయకుండా ఉండాలంటే తన యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, స్టోర్ చేసుకోవటం చాలా చక్కగా భద్రంగా ఉంచుకోవాల్సిన వాళ్ళుగా ఉంటున్నారు. So if you want your child to walk in God's ways, you have to fill their heart with the word of God. Teaching is cardinal. కనుక మన పిల్లలు మన దేవునికి దూరంగా ఉండకుండా మరి దేవుని బిడ్డలుగా కొనసాగాలి అని అంటే మనం దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించబద్దులమై ఉన్నాము. అది దేవుని వాక్యంతో వాళ్ళ హృదయాన్ని నింపవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. కనుక అది ఎంతో ప్రధానమైన పని. Secondly, we see teaching is consequential. Consequential means if you teach, you will have positive consequence. If you neglect teaching, you will have negative consequence. రెండవదిగా బోధించటం అన్నది పర్యవస్థానాలు ఉంటాయి. దానికి బోధించటం వలన లాభాలు ఉంటాయి, బోధించకపోతే నష్టాలు ఉంటాయి. కనుక పరిణామాలు, సో టీచింగ్ లేదా బోధకు ఒక పరిణామము పర్యవసానము ఉన్నది అని మనం గ్రహించాలి. We can look at an example from the scripture. When you go to Joshua chapter 24, we see that the Israelites have come to the land of Canaan. They've settled. The land has been divided and given to the tribes, and all seems well. మనం ఈ యొక్క యెహోషువలో మనం చూస్తే 24వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీయులు కానానుకు ప్రవేశించి వాళ్ళ యొక్క స్థలాలు అన్ని కూడా పంచుకుని అంతా చాలా చక్కగా వాళ్ళు ఉంటున్నట్టుగా మనం గమనించవచ్చు. So Joshua is telling in Joshua 24:15, you can decide to serve whoever you want. You can choose to serve the gods of the Canaanites, the pagan gods around you. It is your choice. You can choose anybody you want to serve. But as for me and my house, we will serve the Lord. మరి యెహోషువ 24:15వ వచనము మరి 24వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే యెహోషువ చెప్తాడు, ఇదిగో మీరు సేవిస్తున్నారు కదా ఆ దేవతల్ని, అమోరీయుల్ని, మోయాబీల్ని, వాళ్ళని మీరు సేవిస్తారో లేదా నది అద్దరిని అవతల పక్కన ఉన్న దేవుళ్ళని సేవిస్తారో నాకైతే తెలీదు. మీరు ఎవరిని సేవించినా నాకు పర్వాలేదు, నేను నా ఇంటి వారును మాత్రము మేము యెహోవాను సేవిస్తాము అని చెప్పి తను ఇశ్రాయేలు ప్రజలకి తను చెప్తున్నాడు. So he says that in verse 15, and in verse 24, the people told to Joshua, the Lord our God we will serve and his voice we will obey. They also commit to serve the God that Joshua is serving. ఇప్పుడు జాషువా ఆ విధంగా చెప్పినప్పుడు ప్రజలంతా కూడా ఏమంటారు అంటే, మేము మన దేవుడైన యెహోవానే సేవించదుము, ఆయన మాట మేము వింటామని చెప్పి
జాషువా చెప్పిన ఆ మాటలకు వాళ్ళు ప్రతిబంధిస్తారు. ఎట్లాగంటే లేదు లేదు మేమందరము కూడా యెహోవానే సేవిస్తామని చెప్తారు. That's a blessed state that everybody agreed to serve with Joshua. ఇది చాలా గొప్ప సంగతి. ఎందుకంటే అందరూ కూడా మేము యెహోషువ నీలాగే మేము కూడా యెహోవానే సేవిస్తామని ఒప్పుకుంటారు. But Joshua dies, and then in Judges chapter 2, Joshua and Judges, the very immediate next book, we see in Judges 2:7-11, every time I read that passage, I feel very sad. తర్వాత ఏం జరిగిందంటే యెహోషువ చనిపోయిన తర్వాత మనం బైబిల్లో కూడా వరుసగా ఉంది. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఉంది. న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే యాక్చువల్ గా నాకు ఎప్పుడు కూడా ఈ విషయం నేను చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తది. Yesterday night I read it. It says Joshua died and the generation that was with Joshua also died, because people die. But as long as Joshua was alive and the generation with Joshua was alive, they all served God, but they all died. అయితే యెహోషువ చనిపోయాడు. ఆ యెహోషువతో పాటు తన తరం వారు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అని మనం ఇక్కడ చూస్తాం. In verse 11 and 10, it says, it's very sad. When all that generation died, they served God, no doubt. They were faithful. They served God. Joshua and his people, the fathers, they served God. But in verse 10 and 11, you read, then there came a generation that did not know God. And then they completely forgot God and went after the pagan gods. యెహోషువ చక్కగా దేవుని సేవించాడు. యెహోషువతో పాటు ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుని సేవించారు. అయితే తర్వాత తరం వారికి ఏం జరిగింది అనే మనం చదివితే చాలా బాధకరమైన మాట అది. 10వ వచనము 11వ వచనం నేను చదువుతున్నాను. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. How sad is that? ఎంత విచారకరమైన సంగతి ఇది. How did that happen? How did a generation come who did not know the God of Israel, what the God had done to their fathers, whom the Lord served? How did this happen? అది ఏ విధంగా జరిగింది? చక్కగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించిన ఈ ఒక తరము 2వ తరము వచ్చేటప్పటికి మొత్తం వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి బయలు దేవతలను పూజిస్తున్నారు. Do you know what happened? The fathers failed to teach and train their children to know their God. That is the only reason why this generation fell away. ఏం జరిగింది అని అంటే దానికి కారణం ఒకటే కారణము. తండ్రులు తమకు ఇవ్వబడిన ఆజ్ఞను వాళ్ళు మరి అనుసరించక వారి పిల్లలకు దేవుని వాక్యాన్ని వాళ్ళు బోధించినందువలన వాళ్ళు ఆ విధంగా పతనావస్థితికి వెళ్ళారు. So the last point I want to say is, మూడవదిగా ఏంటి అనంటే teaching is not just cardinal and consequential. Teaching is a calling or a command. మరి బోధించుట అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దానికి మరి ప్రాముఖ్యమైన పరిణామాలు ఉండటం అన్నదే కాకుండా మూడవదిగా అది ఒక పిలుపు లాంటిది లేదా ఒక ఆజ్ఞ. In Psalm 78, we see the psalmist saying, our fathers told us about the Lord, and he commanded our fathers to teach it to their children, and then now we will teach to the next generation and the next generation. And in verse 6, the children yet unborn, that generation is not even born, but the psalmist is saying, to many, many generations, we will teach the word of God. ఇక్కడ మనం చూస్తే కీర్తనలు 78లో చక్కని విషయాలు మనం గమనించవచ్చు. ఏమనంటే మరి మా తండ్రులు మరి మా పిల్లలకు బోధించమని దేవుడు చెప్పగా మా తల్లులు మా తండ్రులు మాకు అంతా కూడా బోధించారు అని ఎంతో స్పష్టంగా 78వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. So we see here God commanded our fathers to teach their children. ఇక్కడ 5వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే మరి దేవుడు మరి తమ పిల్లలకు బోధించమని చెప్పి మా తల్లిదండ్రులకు చెప్పాడు. So this is not a choice, this is a command. ఇది మనం చేస్తే చేయాలి అనుకున్నట్టుది కాదు కానీ ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ.
Where do we see this command? Because psalmist is saying God commanded our fathers to do, and the command is seen in Deuteronomy chapter 6 verse 4 to 9. మరి ఈ దేవుడు మరి ఇశ్రాయేలీయులకు మరి ఇచ్చిన ఆజ్ఞ పిల్లలకు బోధించమని ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి మనం కీర్తనలో చూస్తున్నాము. అయితే అసలు ఎప్పుడు ఇచ్చాడు అని చూస్తే అది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనకి ఎంతో స్పష్టంగా ఉంది. When Moses is recording this, he takes a pause and starts with a new start. Hear, O Israel. మరి ఇక్కడ మోషే రాస్తున్నదిగా మనం చాలా గమనించవచ్చు. చక్కగా చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు వినుము. Israel, see, suppose you're talking, suddenly you stop and say, listen to me, listen, which means I'm going to say something very important. ఎప్పుడైనా మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో దయచేసి వినండి, దయచేసి విను అని అన్న ఒక వ్యక్తి అంటుంటే మనకి దాని అర్థం ఏంటి అంటే, ఇంకా నేను చాలా ప్రాముఖ్యమైనది చెప్తున్నాను గనుక ఎక్కువగా నువ్వు దీని మీద కేంద్రీకరించు అనే అర్థం. And what is that which is very important here? మరి ఇక్కడ ఏంటి అంత ప్రాముఖ్యమైనది? The first thing Moses says is, the Lord our God, the Lord is one. ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడంటే, మన దేవుడైన యెహోవా మరి అద్వితీయుడు, ఒక్కడే. This shows that Moses wanted the people to know who their God is. మోషే తన ప్రజలు ఒక విషయం తెలుసుకోవాలని అనుకున్నాడు. అదేంటంటే ప్రజలందరూ కూడా తమ దేవుడు ఎవరో ఎలాంటి వాడో ఎరిగి ఉండాలని. In that land, they have lot of other gods, the Amorites and the Moabites and the Ammonites and all the pagan gods. They have multiple gods, but you need to know who your God is. Our God, the Lord God, the Lord is one. If you read that in Hebrew, each word is different and each word has a deep meaning. We don't have time to discuss that now, but Moses is telling the people, your God is different. You need to know who your God is. ఇక్కడ మనం చూస్తుంటే మోషే ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలీల దేశంలో, ఆ దేశంలో మరి ఇశ్రాయేలీలు దాన్ని మరి పొందక ముందు అక్కడ అనేకమైన మంది దేవుళ్ళు దేవతలు వాళ్ళు పూజిస్తున్నారు. అమోరీల దేవుడు, ఎబూసీలు, మరి ఫిలిస్తీయులు, రకరకాల వాళ్ళ యొక్క దేవుళ్ళని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కనుక మరి మన దేశంలో ఉన్నట్టుగా అనేక మంది దేవుళ్ళు అక్కడ ఉన్నారు. కనుక మోషే ఒకటి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు, ఏంటంటే మన దేవుడు ఎవరు, మీ దేవుడు ఎవరో మీరు పూర్ణంగా ఎరిగి ఉండాలి. So as a parent, as a mother or father, your first step in teaching and training your child is to know your God. మరి తల్లిగా తండ్రిగా మనం మొట్టమొదటిగా మనం పిల్లలకు నేర్పించవలసింది ఏంటి అని అంటే, దేవుడు ఎవరు, తమ దేవుడు ఎవరు వారు తెలుసుకునేటట్లు మనం చేయాలి. If you don't know your God, how will you teach your child who he is? మనము కూడా మన దేవుడు ఎవరో మనం ఎరగాలి. మనము మన దేవుడు ఎవరు ఏంటి ఆయన ఎలాంటి వాడో తెలుసుకోకపోతే మనం ఏ విధంగా మన పిల్లలకు మనం బోధించగలుగుతాం? So as a parent, before teaching, you need to spend time in the presence of God, to know God through his word and to live a life that is in accordance to the knowledge you have about your God. కనుక తల్లిగా తండ్రిగా మనము మన బిడ్డలకు బోధించక ముందు మనము మన దేవుడు ఎవరు ఆయనను గురించి ఎరిగిన వారంగా, ఆయన త్రోవల్లో నడిచే వారంగా ఉన్నప్పుడే మనం దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు బోధించగలుగుతాం. The next thing Moses says is, if you know your God, then you shall love the Lord your God with all your heart, soul and might. కనుక మీరు మీ దేవుణ్ణి ఎరిగినట్లయితే మీరు ఏం చేయాలంటే, మీ పూర్ణ హృదయంతోనూ, మీ పూర్ణాత్మతోనూ, మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమింపవలెను. We cannot love someone we don't know. మరి మనం ఎరుగని వారిని, మనం తెలియని వాళ్ళని మనం ప్రేమించలేము. All married people can certify that. See, when we initially were engaged or something, we thought we loved each other so much, but our knowledge of each other was very limited. But over the years, I've been married now 10 years plus. Now we love our spouse more because we know them more. మనందరం వివాహమైన వాళ్ళైతే ఇది బాగా చెప్పగలరు. ఏంటంటే మనకి పెళ్ళైన కొత్తలోనో లేదా మరి ఎంగేజ్మెంట్ అయిన కొత్తలోనో మనం చేసుకున్న వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాము అని అనుకుంటాం. కానీ అప్పుడు మనకున్న జ్ఞానం కొంతే. అయితే మరి కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్ది వాళ్ళ యొక్క గుణ లక్షణాలు మనం తెలుసుకునే కొద్ది వాళ్ళని ఇంకా ఎక్కువగా ప్రేమించగలం. నా జీవితంలో కూడా వివాహమైన 10 సంవత్సరాలు అయింది.
అప్పటికి ఇప్పటికి నేను గమనించుకుంటే ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాం. So when we know God, we can love him with all our heart, soul and might. మనము మన దేవుణ్ణి ఎరిగినట్లయితే మనము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని ప్రేమించగలుగుతాం. Now the next thing is, and these words that I command you today shall be on your heart, not on your children's heart, first in your heart. కనుక మూడవదిగా మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా మరి పిల్లల హృదయంలో కాదు కానీ ముందు మన హృదయంలో ఉండాలి. Now in John's gospel we read, what is the sign that we love God? If you love me, Jesus says in John 14:15, you will keep my commandments. మరి మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం యోహాను సువార్తలో మరి 14-15 అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటంటే మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొంటారు అని. The same thing Moses is saying here. You know God, you love God, and then you keep the commandments. Keep the commandments means obey God. If you obey him, that is a proof that you love him. కనుక అదే విషయము ఇక్కడ మోషే కూడా చెప్తున్నాడు ఏంటంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అన్న దానికి గుర్తు ఏంటంటే మీరు ఆయన మాటలను వింటారు, ఆయన ఆజ్ఞలను గైకొంటారు. If you claim to love God, but you don't obey his word, that just shows you don't love God. నేను దేవుని ప్రేమిస్తానని చెప్తూ ఒకవేళ నా ఆజ్ఞలను అనుసరించకుండా ఉన్నట్లయితే ఆయనను ప్రేమిస్తున్నట్లు కాదు. So to all the parents, we should first know God, love God and obey his commandment, and then we will be qualified to teach our children. కనుక తల్లిదండ్రులుగా మనము మన దేవుణ్ణి ఎరిగి మన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ విధేయత చూపించిన జీవితాలు జీవించినప్పుడే మనము మన పిల్లలకు బోధించడానికి అర్హత కలిగిన వారంగా ఉంటున్నాం. Now nobody is perfect, we all know that. మనం ఎవరము కూడా పరిపూర్ణం కాదు, తప్పు లేకుండా జీవించే వాళ్ళం కాదు. No one can know God fully or love God fully or obey him 100%. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి లేదా ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిస్తూ ఎలాంటి తప్పు చేయకుండా మరి 100% మనము ఉండలేము. But the whole point here is you should be committed to knowing, loving and obeying God in your own life before you teach it to your children. కానీ మనము గమనించవలసింది ఏంటంటే మనకు శక్తికి మించిన కొద్దిగా మనం ప్రభుని ఎరగటానికి ఆయన వాక్యాన్ని మనం గైకొనటానికి ఆయనను ప్రేమించటానికి మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి. Thus we can teach our children about the God we love and the God we obey. అప్పుడే మన యొక్క పిల్లలకు మనము బోధించగలం. మనం ప్రేమించే దేవుణ్ణి, మనం ఎరిగిన దేవుణ్ణి, మనం ఏ దేవునికైతే మనం విధేయత చూపించి జీవిస్తున్నామో ఆ వ్యక్తిని మనము మన పిల్లలకు బోధించగలుగుతుంటాం. Many times we are very excited to teach and train our children or others in the church, but we skip the first 3 steps. అయితే మనం చాలా సార్లు చర్చిలోనో సండే స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ లో పిల్లలకి వాక్యం చెప్పడానికి పిల్లల్ని దేవుని వైపు నడిపించాలనే సంతోషంతో ముందుకు వస్తాం కానీ మనం ముందు చేయవలసినవి దేవుని ఎరగటము, దేవుని ప్రేమించడం, ఆయనకు విధేయత చూపించడం అన్న విషయాల్లో మనం పడిపోయిన వాళ్ళంగా ఉంటున్నాం. Such teaching will not bear long lasting fruit. అలా ఆ విధంగా మనం బోధించినట్లయితే అది మనకి ఎలాంటి ఫలాన్ని కూడా చూపించదు. Now teaching our own children, let us come to how we can practically teach our children. ఇప్పుడు మనము మన పిల్లలకు ఏ విధంగా బోధించాలి, మన పిల్లలకు, మన ఇంట్లో ఉన్న పిల్లలకు లేకపోతే మనం ఏ విధంగా బోధించాలి అన్న విషయాన్ని చూసుకుందాం. If you read the Deuteronomy passage, you see that there are 2 kinds of teaching mentioned there, formal and informal teaching. మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చూస్తే అక్కడ 2 రకాలుగా మరి వాక్యాన్ని ఏ విధంగా బోధించవచ్చో ఉంది. ఒకటి అధికార ప్రకారం అంటే ఫార్మల్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమంగా, ఇన్ఫార్మల్ అంటే ఏమి పద్ధతి అక్కర్లేదు, ఒక టైం టేబుల్ ఏమి అవసరం లేకుండా 2 రకాలుగా మనం బోధించవచ్చు. Yes, we read that when you stand, when you sit, when you lie down, on your doorpost, on your gate, everywhere the word of God should be prominent. ఇక్కడ మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తున్నాం, నువ్వు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, మరి గడప మీద లేకపోతే ఇంటి ద్వారాల మీద, వాటన్నిటి చోట, అన్ని ప్లేసెస్ లో కూడా, అన్ని రకాలుగా కూడా
దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. So in your formal teaching, you will separate a specific time. You have a pattadi. I think that's the right word. You will have a deliberate plan and time, and you will plan ahead to do it formally every day or 3 times a week, or if it's your Sunday school, once a week. You will have a specific plan of how to teach God's word to your children. ఫార్మల్ గా అంటే ఒక పద్ధతి ప్రకారంగా, ఒక క్రమశిక్షణతో, ఒక ప్లాన్ తో, ఒక ప్రణాళికతో మనము ముందుకు వెళ్ళటము, అది ఒక పద్ధతి. అంటే ఇది రోజుకి 2 సార్లు లేదా వారంలో 4 సార్లు, సండే స్కూల్ అయితే వారంలో 1 రోజే, ఆ విధంగా ఒక పద్ధతిలో మనం ముందుకు కొనసాగుతాం. In the informal teaching, you don't have a specific timetable. Every minute of your life is a chance to teach. Like when you sit, when you stand, when you give bath to your children, on the dining table, when you're going to bed, you can take every moment to teach and train your children through the principles of God's word. మరి ఇన్ఫార్మల్ గా అంటే మరి ఒక క్రమమైన పద్ధతి లేని రకంగా మనం చూసుకుంటే ప్రతి నిమిషము కూడా, ప్రతి క్షణము కూడా, స్నానం చేయించేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు, బట్టలు వేస్తున్నప్పుడు, పండుకునే ముందు, అన్ని టైమ్స్ లో కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో రకంగా మరి దేవుని వాక్యాన్ని వాళ్ళ మనసుల్లోకి మరి మనం చెప్పే వాళ్ళంగా, నేర్పించే వాళ్ళంగా ఉంటాం. For example, this morning my oldest son got hurt because of something someone told him. So he came crying to me saying, they didn't understand what I did. They scolded me, and he was crying. So I told him, don't worry, child. See, even Jesus was misunderstood. See, Jesus did nothing wrong, but they took him and they crucified him, isn't it? So when you forgive them, you're being like Jesus. So that's a chance of informal teaching. సో ఈ ఉదయం నాకు అలాంటి పని జరిగింది. ఒకటి ఏంటంటే, మా పెద్ద బాబు నా దగ్గరకు వచ్చి ఏడుస్తా, నేను ఒక మాట చెప్తే వాళ్ళు అర్థం చేసుకోకుండా నన్ను అంటున్నారని చెప్పి తను బాధపడుతూ తను చెప్పినప్పుడు నేను అవకాశంగా తీసుకుని, ఏమీ పర్వాలేదు బాబు, ఎందుకంటే యేసు ప్రభువును కూడా ఎవరు కూడా అర్థం చేసుకోలేదు, ఆ విధంగా ఆయన అనేకమైన నిందలు పొందాడు కదా, ఆ విధంగానే జరుగుతుంది, కనుక నువ్వు బాధపడవద్దని చెప్పి నేను ఓదార్చి పంపాను. ఆ విధంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి నాకు అవకాశం దొరికింది. So formal and informal, that is planned and then taking every opportunity to tell God's word to your children. కనుక ఫార్మల్, ఇన్ఫార్మల్ ఎట్లాగా అంటే ప్రతిదీ మరి ఒక ప్లాన్ ప్రకారంగా, మరి ప్లాన్ లేకుండా ప్రతి క్షణము కూడా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం. Second thing is, we have to teach them diligently and intentionally. In Deuteronomy 6, we read the word, you shall teach them diligently to your children. So our teaching should be with diligence, that means with purpose, with effort, with sincerity, and intentionally, that means no matter what, I will do this today. You need to have a purpose and focus when you teach your children. మరి ఫార్మల్, ఇన్ఫార్మలే కాకుండా ఇంకొక పద్ధతి ఏంటంటే డిలిజెంట్ అండ్ ఇంటెన్షన్. డిలిజెంట్ అంటే మరి ఎంతో మరి చక్కగా, క్రమంగా, అంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్డ్ వేలో మరి శ్రద్ధపూర్వకంగా, చాలా జాగ్రత్తతో, డిలిజెంట్లీ అని అంటారు కదా, చాలా అంటే శ్రద్ధతో, ఎలాంటి తప్పు లేకుండా ఎంతో పద్ధతిలో చేసుకోవటం. ఇంటెన్షనల్ అంటే మరి మనం చక్కగా మరి కేంద్రీకృతంగా మరి ఒక రిజల్ట్ ను పొందే వాళ్ళంగా మరి మనం బోధించవలసిన వారంగా ఉంటున్నాం. If we don't plan with diligence and intention, we will not get it done, because we are all busy people. We all have so many things to do every day. At the end of the day, we will not be able to do it unless we are diligent and intentional. మనకు ఒక శ్రద్ధగాను, ఒక ఉద్దేశంతోనూ మనం ఒకటి సాధించాలి అన్నట్టు అటువంటి యాటిట్యూడ్ లేదా వైఖరితో గాని మనము కొనసాగకపోతే మనం ఏది కూడా సాధించలేము. ఎందుకంటే ముందుకు వెళ్ళలేము. ఇది మనం అందరం కూడా చాలా పని ఒత్తిడిలో, టైం లేని పరిస్థితులు ఈ దినాల్లో మనం ఉంటున్నాం గనుక మనము శ్రద్ధగా మరి అదే విధంగా ఉద్దేశపూర్వకంగా ఒక దాన్ని మనము గురి పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. Also, when we teach children, our teaching should always be centered around the gospel. మూడవదిగా మరి ఫార్మల్, ఇన్ఫార్మలే కాదు, డెలిజెంటే కాదు, కానీ మనము దేవుని వాక్యము లేదా సువార్త
చుట్టూ అది కేంద్రీకృతమై ఉండాలి. So first of all, we need to understand the gospel clearly so we can tell children the gospel clearly. మనము దేవుని యొక్క వాక్యము సువార్త అంటే ఏంటో మనం చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళంగా మరి అది మనం చెప్పే ప్రతిదీ కూడా మరి ఆ యొక్క సువార్తకు మరి కేంద్రీకృతంగా మరి ఉండవలసిందిగా ఉంటుంది. Whether you're teaching them formally, sitting with them and taking a passage and explaining to them, or when you're teaching them informally, you should always concentrate on the attributes of God. That is, God is loving, God is righteous, God is merciful, God is kind, but God punishes sinners, God hates evil. These attributes of God should be the primary focus of your teaching, because that is how they will come to know who God is. కనుక మనం ఏ విధంగా వారికి బోధించినా కూడా మొట్టమొదటిగా మరి దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ప్రేమమయుడు, లేకపోతే దేవుడు సత్యవంతుడు, పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, అలాగా మొత్తానికి దేవుని యొక్క లక్షణాలు వారికి అర్థమయ్యేటట్లుగా మనము బోధించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. For example, you're teaching the flood of Noah, just for an example. There you can show both the grace and love of God to Noah's family, who was saved. At the same time, God's righteous justice against the evil people who did not repent by punishing them in the flood. So you can show the balanced perspective of God's attributes in the incident of Noah. ఉదాహరణకు మనము నోవా విషయం మనం చదివినట్లయితే మరి నోవా విషయంలో దేవుడు ఏ విధంగా మరి ప్రేమ చూపించి తనను తన కుటుంబాన్ని మరి ఆయన మరి కరుణించాడో, అయితే ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు గనుక మరి ఏ విధంగా పాపాన్ని ఆయన ఖండించాడో, ఈ రెండింటిని సమతుల్యంగా దేవుడు ఏ విధంగా మరి తను చూస్తున్నాడో ఆ విషయాలు అంటే దేవుని యొక్క మరి గుణ లక్షణాలు అక్కడ కనబడేటట్లుగా మరి దేవుని మనం చిత్రీకరించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. So we need to have the right understanding about God. Also, we need to have the right understanding about man's condition, man's fallenness and sin. దేవుని లక్షణాలు మరి బిడ్డలకు బోధించడమే కాకుండా మరి మానవుని యొక్క పతనం ఏంటి, మానవుని యొక్క పాపం ఎలాంటిది అన్నది కూడా మనం బోధించాలి. See, in this world today, we don't like to tell anybody they are wrong or they are sinful or they are not capable of doing good. We don't like it. That's not the principle of the world. The world says we are all perfect and good and great, and anything we want, we can achieve. We are all great people. ఈ దినాల్లో ఎవరికి కూడా మానవుని యొక్క పతనం గురించి లేదా మనం చేస్తున్నవన్నీ కూడా తప్పులని, మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామని చెప్పి మనం చెప్పడానికి ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు, వినటానికి కూడా ఎవరు కూడా ఇష్టపడట్లేదు. కానీ మనందరం కూడా మంచోళ్ళు, అంతా కూడా బాగా జరుగుతుంది, ఏమీ తప్పు లేదు అని అందరము కూడా ఒక పడవలో వెళ్ళిపోతున్నట్లుగా సంతోషంగా నడుస్తున్న దినాలు ఇవి. See, definitely we should encourage our children, promote the good in them, encourage them saying they are unique, they are special, all that is good. But at the same time, our children should understand that they are sinners and they are incapable of doing good and they need a savior. They should understand how fallen they themselves are. అయితే పిల్లల్ని మనం ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎంత మంచోళ్ళో, వాళ్ళకి ఎన్ని తలాంతులు ఉన్నాయో, ఎంత చక్కగా పరిగెత్తగల అవన్నీ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ అదే సమయంలో మానవుని యొక్క పతనం గురించి అంటే పిల్లలు కూడా పాపానికి మరి దాసులుగా ఉంటున్నారు, వారు కూడా పాపులే, వారు ఆ పాపం ఏ విధంగా సంక్రమించింది అన్న విషయాలను వాళ్ళు తెలుసుకునేటట్లుగా మనం చేయాలి. This is not very difficult to do because in every day you have so many opportunities to talk to them about this. ఇది ఏమి కష్టమైనది కాదు, ఎందుకంటే ప్రతి దినము కూడా ఈ విషయాలు వాళ్ళతో మాట్లాడటానికి తల్లిదండ్రులకు అనేకమైన అవకాశాలు దొరుకుతున్నారు. All young children are disobedient, all young children will rebel because that is how they are, and make every opportunity of sin and discipline to show them their true condition and lead them to Christ. ఎందుకు అంటే ప్రతి చిన్నపిల్ల కూడా మరి ఎప్పుడు కూడా మరి పాపంలో పట్టడానికి విసుగు, దెబ్బలాట్లు, కొట్టుకోవటము, అబద్ధాలాడటం, గిల్లుకోవటాలు ఇవన్నీ కూడా చేస్తారు. కనుక అవకాశాలను తీసుకుని తల్లిగా తండ్రిగా ముఖ్యంగా తల్లులు అక్కడ ఉండి ఎందుకు వాళ్ళు అలా చేశారు, అలా చేయటానికి కారణం ఏంటంటే పాపము కనుక మనం ఏ విధంగా దాని నుంచి దూరం అవ్వాలని చెప్పి వాళ్ళకి బోధించడానికి మంచి అవకాశం దొరుకుతుంది.
But we don't stop there, because we just tell the child, you are a sinner, you'll do this, and guilt them. It is not of any use. So then we lead them to the cross. Christ's person and work should be the culminating point of the teaching we give our children. కనుక వారు పాపానికి మరి దాసులు, లేకపోతే పాపపు గుణం మనలో ఉందని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు బాధపడేటట్టు చేయటం కాదు, కానీ అయితే ప్రభు వైపు వాళ్ళని తిప్పటము. యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన యొక్క విమోచన కార్యం ఏంటి, ఏ విధంగా యేసు ప్రభు శిలువలో వారి కొరకు మరణించాడు, ఏ విధంగా మనం దాన్ని పొందగలము అన్న విషయాల్ని మనం బోధించినప్పుడే నిజంగా మన యొక్క బోధ అంతా కూడా ఒక మూలకి, ఒక కొనకి, ఒక గురి వైపు నడుస్తుంది. We can point them to Christ through every book of the Bible. For example, as I told you, through the story of Noah, they went into the ark and got saved. Or if you're talking about the sacrifice of Isaac, where a ram was sacrificed in his place, or the Passover lamb through whose blood the Israelites could escape from Egypt, or Rahab's scarlet cord that hung from her window. Anything you teach, you can always tell them the story of redemption. ఈ విధంగా మనము విమోచన కార్యం గురించి బైబిల్లో ఉన్న చాలా మరి పరిస్థితుల ద్వారా లేదా జరిగిన విషయాల ద్వారా చెప్పవచ్చు. నోవాహు ఏ విధంగా వాళ్ళు రక్షింపబడ్డారో ఓడలో, అదే విధంగా రాహాబు యొక్క ఎర్ర ఊదారంగు ద్వారం యేసు ప్రభు యొక్క రక్తానికి ఏ విధంగా గుర్తుగా ఉందో, మరి ఇస్సాకును బలి అర్పించినప్పుడు దేవుడు ఏ విధంగా దానిని కొనసాగించాడో, అదే విధంగా మరి ఇశ్రాయేలీల బలులు, ఆ యొక్క విమోచన కార్యక్రమం అంతటిని బట్టి ప్రతి దాంట్లోంచి కూడా యేసు ప్రభువును వారు తెలుసుకునేటట్లు మనం చేయొచ్చు. So whenever we teach, whether it's formal or informal, keep in your mind, I need to bring the gospel. You know, in every day you may not be able to do, but every chance you get, make sure that you point them to the cross of Christ and lead them to salvation. మనం ఎంతో చక్కగా క్రమబద్ధంగానో లేదా ఏమి మామూలుగా ఎప్పటికప్పుడు ర్యాండమ్గా మనకి అవకాశం దొరికినప్పుడు అల్లా కూడా మరి యేసు ప్రభు యొక్క కార్యము వారు గుర్తు చేసుకునేటట్లు మనం అంటే ప్రతిరోజు కూర్చోబెట్టి వాళ్ళని చెప్పం, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. I totally acknowledge that saving our children is not our work. It is completely in the hands of God. If they come to God and come to salvation, it is the work of God alone. I acknowledge that. At the same time, as a parent, it's my responsibility to teach them the gospel. మనము బోధించడం వలన మన పిల్లలను మనం రక్షించుకోగలమని చెప్పి నేను ఏం చెప్పట్లేదు. అది పూర్తిగా దేవుని యొక్క కార్యము. అయితే దేవుడు వారి హృదయాల్లో చేయగలుగుతాడు ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి బోధిస్తామో, ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకోగలుగుతారో దాని మీద ప్రభువు మరి పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించగలడు. Then we come to another point that we have to keep in mind while we teach, which is we need to teach in a very balanced way. మనం ఇంకొకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన యొక్క బోధ సమతుల్యంగా ఉండాలి. Some people say, oh, we are living very godly lives, so it doesn't matter if we don't teach. We don't have time to teach because we are involved so much in ministry, or we are very busy doing our own things. So we are not teaching, but our life is really very exemplary. చాలా మంది అనుకుంటారు, కొంతమంది మేము చాలా మరి దేవుని కొరకు జీవిస్తున్నాము, మేము సేవ చేస్తున్నాము, మేము సువార్త పని చేస్తున్నాము, మేము చాలా మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తున్నాము, మాకు ఏమీ టైం లేదు, మా జీవితమే కనబడుతుంది, మా జీవితాన్ని చూసే మా పిల్లలు నేర్చుకుంటారు అని కొంతమంది అనుకుంటున్నారు. So that is life without teaching. అదేంటి అంటే మరి బోధ లేకుండా ఉండే జీవితం. బోధించట్లేదు కానీ నీ జీవితం బాగుంది, బట్ నువ్వు బోధించట్లేదు. But I totally agree that if your life is godly, it will definitely have a positive influence on your children. There is no doubt. I always say to my husband, there is nothing that can substitute for godly upbringing. So I definitely believe that godly parents will have a great influence on your children, no doubt. నేను దీనికి వ్యతిరేకించట్లేదు, కానీ నేను మరి 100% నేను అంగీకరిస్తున్నాను. ఏంటంటే మరి దైవ భక్తి గల జీవితం, భార్యాభర్తలు కుటుంబం జీవిస్తూ దేవుని కొరకు జీవిస్తే అది ఖచ్చితంగా పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తుంది. నేను ఎప్పుడు కూడా నా భర్తతో నేను చెప్తా ఉంటాను, మరి దేవుని కొరకు జీవించే యొక్క
భార్యాభర్తలు వారి తల్లిదండ్రుల జీవితాలు పిల్లల మీద ఎంతో ప్రభావితం చేస్తాయని నేను చెప్తాను, కానీ అది సరిపోదు. Yes, because if we only had to live godly lives, then God would command us, parents, live godly lives and influence your children. But the word says, teach and train your children, not just live godly lives. నిజంగా మరి దైవభక్తి గల జీవితాన్ని జీవిస్తా ఉంటే దేవుడు దైవభక్తి గల జీవితం జీవిస్తూ మీ పిల్లల ముందు మరి వాళ్ళని ప్రభావితం చేయండి అని చెప్పేవాడేమో, కానీ అలా చెప్పలేదు దేవుడు. మరి దైవభక్తి గల జీవితం అని జీవిస్తూ మీ పిల్లలకు బోధించండి, క్రమశిక్షణలో వారిని పెంచండి అని చెప్పి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. So life without teaching is not enough. కనుక మరి బోధించకుండా చక్కటి జీవితం జీవించటం అన్నది సరిపోదు. But there is another scenario that is even more dangerous. అయితే ఇంకొకటి ఉంది, అది ఇంకా ప్రమాదకరమైంది. అదేంటంటే Teaching without life. బోధిస్తారు కానీ జీవితం అసలు సరిగా ఉండదు, అది ఇంకా భయంకరమైంది. పొద్దున్న నుంచి from morning you will be teaching and correcting your children in everything, but where is that in your life? కొంతమంది ఏం చేస్తారంటే పిల్లలకి చక్కగా అన్ని విషయాలు బోధిస్తారు, కానీ అందులో ఒకటి కూడా నీ జీవితంలో పిల్లలు చూడలేరు. You'll teach your children, don't be afraid, God is with you all the time. Don't be afraid in the night. What bad dream? No bad dream will come. God is with you. But when you hear that your relative is sick or there's coronavirus, somebody affected in the building, how do you respond? Do you show panic and fear? మన పిల్లలకి నువ్వు భయపడొద్దు, దేవుడు మనతో ఉన్నాడు, ఏమి రాత్రి పిచ్చికాలు వచ్చిందా, ఏం భయం లేదని చెప్తా. అదే టైంలో మన జీవితాల్లో మనకి మన ప్రక్కింటి వాళ్ళకి కరోనా వచ్చిందనో లేకపోతే చుట్టాలు ఎవరో చనిపోయారు బాగాలేదని చెప్పినప్పుడు మనం ఎంత భయంకరంగా బాధపడుతూ ఉంటాం. అప్పుడు పిల్లలు మనల్ని చూస్తారు. Yeah, I have 3 children. So when they fight, I will tell, forgive one another. Jesus forgave us. No, God forgave us. So you forgive. And then what is your attitude to your mother-in-law or to your daughter-in-law or to somebody in your church or neighbor? Do you forgive them? నాకు 3 పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళకి ఎప్పుడు కూడా ముగ్గురు ఎప్పుడన్నా దెబ్బలాడుకుంటే మీరేమి లేదు, ఒకరినొకరు క్షమించుకోవాలి, యేసుప్రభు మనం క్షమించాడు కదా అని చెప్తా. కానీ మన జీవితాల్లో మన ఇన్లాస్ని కానీ మన చుట్టాలని కానీ మన ప్రక్కింటి వాళ్ళని కానీ మనం క్షమిస్తామా, ఎట్లా ఉంటున్నామా అన్నది మనం గమనించుకోవాలి. Also, we tell our children, don't speak bad about others. Always see the good in them. See, usually sometimes nowadays online class, so I know all their friends because all the children are in the Zoom. So we can see everybody. Sometimes they may come and say that girl is doing like this girl is doing that girl is talking too much. So that time we say, don't look at the negative of them. But what are you looking? Are you always pointing out negative of other people and gossiping about it? ఈ రోజుల్లో ఒక్కొక్కసారి పిల్లలకి మనం చెప్పొచ్చు, నేను చెప్తా ఉంటాను, ఇతరుల గురించి మరి ఏమి మాట్లాడొద్దు, ఇతరుల గురించి ఏమి కూడా చెడ్డ విషయాలు చెప్పొద్దు అని చెప్తాను. ఈ రోజుల్లో నేను కూడా గమనిస్తున్నాను, మా పిల్లల యొక్క ఆన్లైన్ క్లాసెస్ గురించి వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కనబడతారు అక్కడ. సో వాళ్ళు ఈ అమ్మాయి అలా చేస్తుంది, ఈ అబ్బాయి ఎక్కువ మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నప్పుడు వద్దు, వాళ్ళ గురించి ఏమి కూడా చెప్పుకోవద్దని చెప్తున్నప్పుడు తల్లిగా నేను ఏ విధంగా ఇతరుల గురించి ఏదైనా మరి చెప్పకూడని విషయాలు చెప్తున్నానా అన్నది నేను గమనించుకోవాలి. I hope you understood what I'm trying to tell you. If you teach morning to night, but you don't live up to it, soon your children will find out you don't believe what you teach. Because if you believe what you teach, you will live accordingly. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మన పిల్లలకి కొన్ని విషయాలు బోధించి ఆ విషయాలే నా జీవితంలో కానీ నేను అనుసరించినట్లయితే పిల్లలు చివరికి అది గమనిస్తారు, నాకు బోధిస్తున్నది కానీ మా అమ్మ దాన్ని ఏమాత్రము అనుసరించట్లేదని. So it is very important that we balance our life and teaching. కనుక మన యొక్క జీవితాన్ని మన యొక్క బోధని రెండు కూడా సమపాళల్లో చక్కగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. So I want to conclude this section by saying, if you live in sin, when you neglect to teach God's word, because it's a command, and when we disobey a command, it's a sin. So all parents should keep in mind that they sin when they neglect to teach their children the word of God. నేనేమంటాను అంటే ఈ మాటతో నేను ఈ బిట్ నేను ముగించాలనుకుంటాను. ఏంటంటే మరి మనం దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధించడం విషయంలో అశ్రద్ధ చేసినట్లయితే మనం పాపంలో జీవించిన వాళ్ళంగా ఉంటున్నాం కనుక నీవు దేవుని వాక్యాన్ని బిడ్డలకు నువ్వు బోధించటం లేదు, లేదా బోధించటంలో శ్రద్ధ వహించట్లేదు అని అర్థం.
So now we will go to some practical ways in which we can teach our children. ఇప్పుడు కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా మనం పిల్లలకి ఏ విధంగా బోధించవచ్చు అన్న విషయాలు నేను షేర్ చేయబోతున్నాను. First point is we all should have a family prayer or altar every day in our families. మొట్టమొదటిగా మనందరికీ కూడా మనమందరము కూడా మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన మరి ఫ్యామిలీ బలిపీఠము ప్రతి దినము కలిగి ఉండాలి. I hope most of you will have that, but if any of you don't have the habit of family prayer, you have to start it every day. The father of the home should take initiative to have family prayer. Father, mother, children, if grandparents are with you, grandparents, everyone sitting together, singing songs, reading God's word and praying together. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనలో మనందరం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉంటున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ లేనట్లయితే దయచేసి తల్లిదండ్రులుగా ముఖ్యంగా తండ్రులు దాని యొక్క విషయమే బాధ్యత తీసుకుని కుటుంబంలో ప్రార్థన కలిగి ఉంటాం, పాటలు పాడటం, వాక్యం చదవటం, ప్రార్థన చేసి కలిసి జీవించడం అన్నది మనం ముందుకు వెళ్ళాలి. Your children should not be just spectators like people sit and watch cricket. No, not like that. All that you do, they don't do anything. They simply sit. That's not how family prayers should be done. Your children should be given chance to select songs. You should encourage your children to read the verses if they can read. If they don't know how to read, you make them repeat. If they're small children, you can make them repeat, and you can also encourage them to pray. How much ever silly and small their prayer is, you should encourage your children to pray. మరి కుటుంబ ప్రార్థన అంటే అందరూ కూర్చుని తల్లి తండ్రి వాక్యం చదివి ప్రార్థన చేయటం, పిల్లలు ఏదో ప్రేక్షకులుగా ఉండటం కాదు, కానీ అందరూ కలిసి పాటలు పాడటం, పిల్లలు వాళ్ళు చదవగలిగితే దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేయటం. వాళ్ళు ఎంత చిన్న ప్రార్థన, ఆ ప్రార్థన మనకి ఏంటో లాగా అనిపించినా కూడా చిన్న ప్రార్థన అయినా వాళ్ళ చేత చేయించటము, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే వాళ్ళని చెప్పమని అడగటము, ఆ విధంగా పిల్లల్ని మనము ప్రార్థనలో ఉండేటట్లు చేయటం చాలా ప్రాముఖ్యం. This is a good way in which we can train our children through our family prayer. కుటుంబ ప్రార్థన ద్వారా ఈ విధంగా పిల్లలకి మనం మంచి తరబీదుని ఇవ్వవచ్చు. I remember when I was doing PhD in Trivandrum, I had a family very close to me. I used to go and stay with them. నేను పిహెచ్డి చేస్తున్నప్పుడు ట్రివాండ్రంలో నాకు ఒక కుటుంబం ఉండేవారు. అప్పుడప్పుడు వెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. So they had teenage children, 3 children. వాళ్ళకి మరి ఎదుగుతున్న పిల్లలు టీనేజ్ చిల్డ్రన్ 3 ఉండేవారు. Every time they finish reading the Bible in the family prayer, the father will ask, what are your thoughts on the passage you read today? They have to tell. వాక్యం చదివిన తర్వాత తండ్రి అడుగుతా ఉండేవారు, ఈ వాక్యం చదివాము కదా, ఈ విషయం మీరు ఏం అర్థం చేసుకున్నారు అని అడుగుతా ఉండేవారు వాళ్ళని. And the best thought used to get some prize someday. ఎవరైతే కరెక్ట్ గా మంచిగా చక్కగా చెప్పారో వాళ్ళకి ఏదో ఒక రకమైన మరి బహుమతి లభించేది. So I felt that it was very good that the father took initiative to involve the children, even teenage children, in the family prayer, and it was a very beautiful time. మరి అది చూడటానికి వినటానికి చాలా చక్కగా ఉండేది. వాళ్ళు టీనేజ్ లో ఉన్నా కూడా తండ్రి అంత చొరవ తీసుకుని పిల్లల్ని ఆ విధంగా తర్బీదు ఇవ్వటం చాలా బాగున్నది. Also, we can pray for the world and for the missions of the world in our family prayer time. I'm just showing examples of 2 books. This is Operation World. You may be familiar with this. So many, all the countries almost are there. We can pray for them. And even there's another book recently which I saw called World Watch List. These also has the details of countries and prayer points. So we can include some prayer for the world and for missions during our family prayer. మన కుటుంబ ప్రార్థనలో మరి ప్రపంచం అంతటి వరకు కూడా ప్రార్థన చేయడానికి మనం చిన్న అవకాశాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న మేము వాడుకుంటున్న పుస్తకాలు నేను చూపిస్తున్నాను, ఆపరేషన్ వరల్డ్ అని. మరి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఏ విధంగా ఉన్నారు జనులు, దేవుణ్ణి ఎంతమంది నమ్ముకున్నారు, ఎంతమంది నమ్ముకోలేదు, వాళ్ళ అవసరతలు ఏంటి అన్నవి ఈ పుస్తకాలలో ఉన్నాయి. కనుక అవి చదివి మనం కుటుంబ ప్రార్థనలో ఈ విషయాలను మనం ఇమిడ్చి ఉండొచ్చు. The next thing is, as I told you, formal teaching. రెండవదిగా మరి క్రమబద్ధంగా రోజు కూడా వాళ్ళకి వాక్యాన్ని బోధించడం. The father or mother can do this, but in most cases, if the fathers are working or have hectic job schedules, mostly I think it will be the mother who's going to teach them the word of God. ఇది తల్లిదండ్రులు ఇద్దరు కూడా చేయొచ్చు, కానీ మరి తండ్రులకి సమయం లేక ఉద్యోగాల్లో చాలా మరి మునిగి ఉంటారు కనుక తల్లులు ఈ భారాన్ని వహించవచ్చు. So I will just show you what I do when I teach my children.
మా పిల్లలకి నేను ఏ విధంగా బోధిస్తానో ఆ విషయం మీకు చూపిస్తాను ఇక్కడ. I was teaching them Psalms last month. So this is an example of Psalm 95. నేను ఈ పోయిన నెలలో కీర్తనలు వాళ్ళతో నేను కలిసి చదివి వారికి బోధిస్తున్నప్పుడు నేను కీర్తనలు ఏ విధంగా వాళ్ళకి నేర్పించానో చూపిస్తున్నాను ఇక్కడ. Psalm 95 we will read. So the main thing is, what is the lesson I will teach them? So this I have to prepare before. I can't just go sit there and make up something. I have to prepare before and come prepared with this document to teach them. So first thing is, in Psalm 95, it is a call to worship and obey. So the two main themes of Psalm 95 is worship and obedience. నేను ఈ వీళ్ళకి చెప్పే ముందు నేను దాన్ని కొంచెం చదువుకొని దాన్ని నేను వివరంగా ఏమున్నదాన్ని గ్రహించుకుని నేను అప్పటికప్పుడు వెళ్ళి చదివి చెప్పను అనమాట. కనుక కీర్తనలు 95 వాళ్ళకి నేర్పించాలంటే అక్కడ ఏముంది ప్రాముఖ్యంగా ఆయనను ఆరాధించడం గురించి, ఆయనకు విధేయత చూపించడం గురించి ఈ కీర్తనలో ఉన్నదాన్ని నేను గ్రహించాను. So I should prepare beforehand to tell them what they should know, because in this chapter, in this psalm, it says we have to come joyfully to the presence of the Lord. We should know that he is our God, he is our maker, we are the sheep of his pasture. So all these good lessons are there in this psalm. So I should tell them, see, God made us, he's like a shepherd to us, he takes care of us, so we can come into God's presence worshiping him and obeying him. కనుక ఈ కీర్తన నేను మరి చదివి దాన్ని గ్రహించుకుని నేను ఏం చేయాలి అని అంటే ఈ కీర్తనలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి, దేవుడు మరి ఆయన మన కాపరిగా ఉన్నాడు, ఆయన ముందు మనము మరి మోకరించి ఆయనను మనం ఆరాధించాలి, ఆయనకు విధేయత చూపించాలి, ఆయన మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా నేను ముందుగానే సిద్ధపడి ఉంటాను. Then I usually, if at not in every passage, but if there is a good memory verse, I will make the children learn the verse. For example, in Psalm 95, 6 and 7 says, "Oh, come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker. For he is our God, and we are the people of his pasture and the sheep of his hand." So that verse I will teach the children to memorize. కనుక ప్రతి వాక్య భాగంలోనూ ఉండకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల అక్కడ చాలా చక్కగా ఉన్న వాక్యం ఏదైనా ఉంటే వాళ్ళు నేర్చుకునేలాగా నేను చేస్తాను. కీర్తనలు 95లో 6, 7 వచనాల్లో మనం ఆయన ముందు మోకరించి ఆయన సన్నిధిలో ఆయనకు మనం వందనాలు చెల్లించే వాళ్ళంగా ఉండాలి అన్న వచనాలు వాళ్ళు నేర్చుకునేటట్లు నేను చేస్తాను. So in English there is a song with the exact same lyrics, so that YouTube link you can see here. So to learn a verse as a song is much more easier than repeating. So I made them listen to the song 2-3 times and they easily learned the verse. And so that's how we concluded the session. కొన్నిసార్లు మన బైబిల్లో ఉన్న వాక్యాలు పాట రూపంలో కూడా ఉంటాయి. అలాంటి పాటలు ఉన్నాయని మనం తెలుసుకున్నప్పుడు వాటిని వాళ్ళకి ఒకసారి వినిపిస్తే పాట వినటం వలన వాళ్ళకి ఆ యొక్క మెమరీ వర్స్, ఆ వాక్యాన్ని వాళ్ళు త్వరగా నేర్చుకోవటానికి వాళ్ళకి అవకాశము, మరి వాళ్ళకి ఆనందం కూడా వస్తుంది. In our languages, say like Telugu, you can just make tunes for verses. It need not be really big songs. Just put your own tune to a verse and sing it 2 times. Children will learn it very quickly. మనం కావాలి అంటే మన తెలుగు భాషలో కానీ మనం మాట్లాడే భాషల్లో చిన్న వాక్యాలకి మనమే పాట రాసినట్టుగా ట్యూన్ పెట్టి నేర్పిస్తే వాళ్ళు త్వరగా వాటిని నేర్చుకుని మర్చిపోకుండా ఉంటారు. So at the end of the time that we study, I'll just give them a revision because my children are small. I have to do some creative things. So I will first draw some pictures and they will guess the alphabet starting. For example, W for whale, O for orange, R for rain. I don't draw very well, but the main theme of the psalm, worship and obey, I will make them revise by drawing some things like this, and they can guess the words, and like that they can do a revision of the things we learned. నేను ఈ 95వ దావీదు కీర్తనలో మరి దాని యొక్క సారాంశం ఏంటంటే మరి వర్షిప్, ఒబే, ఆరాధించడం, విధేయత చూపించడం. కనుక ఇట్లా చిన్న బొమ్మలు వేసి ఆ బొమ్మలకి తగిన మాట, ఒక్కొక్క మాట ఆల్ఫాబెట్ పెట్టి వాళ్ళు గ్రహించేలాగా, వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు దాన్ని గుర్తుపట్టేలాగా నేను వాళ్ళకి చేస్తాను. In the same way, see some verses, if you want them to learn, you can also put it like a game and add points for them. Worship and bow down. That's one sentence in this psalm.
So you will put blank, let them guess the alphabets and then give them points. So it becomes interesting for them to do it. And in the same time, they will learn what is being taught to them. కనుక ఇప్పుడు వర్షిప్ అండ్ బౌ డౌన్ అన్నది ఈ యొక్క కీర్తనలో ఉంది కనుక ఆ విధంగా చిన్న చిన్న బ్లాంక్స్ ఇచ్చి పెద్దగా కొన్ని మాటలు అక్కడ ఆల్ఫాబెట్స్ పెట్టేసి వాళ్ళని పూర్తి చేయమంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి గుర్తుంటది. ఊరికే సరదాగా వాళ్ళకి మార్కులు ఇచ్చినట్టుగా కొన్ని మార్కులు ఇస్తే వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇలాంటి పనులు చేయాలా, ఎప్పుడు బైబిల్ నేర్చుకోవాలన్న ఆశతో వాళ్ళు కనిపెడతా ఉంటారు. Also, we can buy them good books, these books are all available on Amazon. Good books which have pictures, which are narrative, and give them for them to read in their leisure time. ఈ పుస్తకాలన్నీ కూడా చక్కటి కథలు అన్నీ కూడా ఉన్నాయి. అవి అమెజాన్ లోను మిగిలిన క్రైస్తవ పుస్తకశాలల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. కనుక వాటిని కొని పెడితే పిల్లలు ఎంతో సంతోషంగా వాళ్ళకి టైం ఉన్నప్పుడల్లా కూడా వాటిని చదువుకుంటారు. Yeah, these are again some books. These, Mummy and Daddy got for them. These are very, very good books that we get in our Christian books of OM books or whichever bookshop is available for you. You can buy and keep books along with the other things you buy for your children's birthdays and other occasions, Christmas or New Year, whichever occasion. You can choose to buy some good books for your children that will teach them God's word. ఈ పుస్తకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మా పిల్లలు నాయన మా తాతోళ్ళు ఇలాంటి పుస్తకాలు కొనిచ్చారు. ఇవి చాలా శ్రేష్టమైన పుస్తకాలు. అదే విధంగా మన పుస్తకాలు పిల్లలకి ఆస్తిగా అప్పుడప్పుడు గిఫ్ట్లుగా మనం ఇస్తా ఉండొచ్చు. So this is the last thing we will discuss today as we are running out of time is, along with teaching, if your children are small, we can engage them in some child-friendly activities. అయితే ఇది చివరి పాయింట్ గా నేను చెప్తున్నాను, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది. మరి పిల్లల్ని వాళ్ళకి నచ్చినవి లేదా వాళ్ళు అర్థం చేసుకున్న కార్యాలు కొన్ని చేయొచ్చు. బైబిల్ బేస్డ్, బైబిల్ కేంద్రంగా ఉండి బైబిల్ మీద ఆధారపడినటువంటి యాక్షన్స్ కొన్ని లేకపోతే కార్యాలు మనం పిల్లలతో కలిసి చేయొచ్చు. See, this is the picture of my second son. When we were studying the book of Leviticus, we were discussing the high priest robe. Very difficult for children to understand, but with whatever little things we had in the house, we made a turban, a sash, a long coat, an overcoat. So the children will somewhat get an understanding of what we are learning. ఇది మా రెండో బాబు. మరి లేవి కాండంలో ఉన్న మరి యాజకుని యొక్క వస్త్రాల గురించి మేము నేర్చుకుంటున్నప్పుడు ఇంట్లో అన్ని వస్తువులు లేకపోయినా కనీసం ఆ విధంగా తను కనబడేటట్లుగా తనకి ఇవ్వవలసినవన్నీ కూడా టోపీ, పై అంగి, కింద అంగి ఇవన్నీ కూడా వేసి సరదాగా వాళ్ళు నేర్చుకునేటట్లు ఈ విధంగా యాక్టివిటీస్ చేపిస్తా ఉంటాను. This is the story of Jezebel. I found our daughter doing this one day during her playtime. You can see that there is a small Barbie doll or small toy standing in a castle and he's looking down, and you can see that there are dogs down. She's going to be pushed down from the upper floor of her house, and we can see there is a horse and Jehu waiting there to see the end of Jezebel. So when we learned the story of Jezebel, I saw my daughter doing this during her playtime. కనుక ఇక్కడ మరి జెజబేలు మహారాణి ఏ విధంగా చనిపోయింది ఆ విషయం నేర్చుకున్నప్పుడు మా పాప తనకు తనే ఇది చేసింది. ఆ బొమ్మ, ఆ ఇల్లు లాంటి బొమ్మ ఉంది, దాంట్లో ఈ బార్బీ డాల్ని పెట్టి క్రింద ఈ కుక్కలు, ఈ జేహు వీళ్ళందరూ కూడా కనిపెడుతున్నట్లు, ఆమె కింద పడిపోయిన తర్వాత కుక్కలు ఏ విధంగా తన రక్తాన్ని నాకుతాయి, ఇవన్నీ కూడా మనం బైబిల్లో చదివినట్లుగా పాప దాన్ని ఆ విధంగా తయారు చేసి ఆడుకుంటుంది అన్నమాట. So this is another one. We had a tent. Now it is broken, but you can see our family is inside the tent. So they will understand when we read Psalm 46, God is our fortress or God is our refuge. That means inside this tent, they are safe. మరి ఇక్కడ మనకి కీర్తనలు 46లో మరి దేవుడు మనకు కోట, మన ఆశ్రయ దుర్గము అన్న మాటలు చదివినప్పుడు మా ఇంట్లో ఒక చిన్న టెంట్ ఉంది, అది పోయింది. అయితే మేము అందరం అందులో దూరి ఏ విధంగా మా టెంట్ లో ఉంటే రక్షణ వస్తుంది, టెంట్ లో ఉంటే మనం సురక్షితంగా ఉంటామని నేర్చుకోవటానికి ఆ విధంగా మేము ఆ టెంట్ లో ఒకసారి కూర్చున్నాం. Then we can do some puppet shows. This is a good puppet that grandparents gave my daughter.
But you don't need to have really good puppets. You can just take some doll, some teddy bear, whatever is in your house, and let the children tell you back what you taught them, so you know that they've understood it. So when you teach a passage, after that, give a chance for your children to tell it back to you. ఇది పప్పెట్ షో మనందరికీ కూడా తెలుసు. చాలా మంది పిల్లలకు పెద్దలకు కూడా పప్పెట్ షో అంటే చాలా ఇష్టపడతారు. ఇది మా పిల్లలకి మా అమ్మమ్మ నాయనమ్మలు ఇచ్చిన గిఫ్ట్. అయితే ఇది చాలా చక్కటిది. దీనితో వాళ్ళు అనేక రకాలుగా పాటలు పాడుతూ యాక్షన్ చేస్తూ మరి కథలు చెబుతూ ఈ విధంగా వాళ్ళు టైం ని వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకోవటానికి ఇంకా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కుతూహలము వాళ్ళకి వస్తుంది. Yes, then we can, in the afternoon times when they are free, we can ask them to draw something that can help them. For example, what are you thankful for? When they are bored and cranky, just give them a piece of paper, some crayons and pencil, and ask them to draw what they are thankful for. మధ్యాహ్నాలు అప్పుడు కొన్నిసార్లు పిల్లలు క్రాంకీగా ఉండి ఏం చేయాలో వాళ్ళకి తెలియకుండా బోర్ కొడుతున్నప్పుడు వాళ్ళకి పేపర్ ఇచ్చి ఇట్లా బొమ్మలు వేయండి, మీరు దేని విషయమై దేవునికి కృతజ్ఞత చెప్పాలి, వందనాలు చెప్పాలనుకుంటున్నారు, జస్ట్ మీకు మీరే రాయండి అని చెప్పి ఈ విధంగా మనం వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. Yeah, so these are just some methods. Also, if your children are good in drawing and coloring, you can give them a chance to draw the things that they learn when they learn the scripture. So you can see this, children does randomly, and I just took pictures. So these are plagues in Egypt, or resurrection, creation, Noah, different things that children keep drawing. So this all kind of makes it in their mind, it kind of cements the thoughts of the Bible in their mind. ఈ విధంగా పిల్లలకి కొన్నిసార్లు మనం ఈ యొక్క కలర్ పెన్సిల్స్ పేపర్ ఇచ్చి మీరు రాయండి అన్నప్పుడు వాళ్ళే వాటిని ఆ విధంగా రాయటము. కొన్నిసార్లు కథ విన్న తర్వాత మరి బైబిల్ టైం అయిపోయిన తర్వాత రాయమని చెప్పడం వలన వాళ్ళు నేర్చుకున్న అన్ని కూడా గట్టిగా సిమెంట్ చేసి మనం ఇటుకలు పెడితే ఏ విధంగా గట్టిపడిపోతాయో వాళ్ళ యొక్క మనసుల్లో ఈ విషయాలన్నీ కూడా చక్కగా ఉండిపోతాయి. This is something called storyboard. This we learned from children's school, that an entire story can be represented in picture. For example, this is Jonah hearing the voice of God asking to go, but he goes and takes a ship to Tarshish, and then a storm hits the sea, he's thrown into the water, and finally the big fish swallows him. So some things like this. స్టోరీ బోర్డ్ ఒకే స్టోరీ ఒక కాగితం లేదో ఒక షీట్ మీద మనం మొదట అక్కడ యోనా మరి దేవుని మాట స్వరం వింటున్నట్టు ఫస్ట్ లో, ఆ తర్వాత విన్న తర్వాత తను సరైన వాడ ఎక్కకుండా వేరే వాడ ఎక్కటము, ఆ తర్వాత వాడలోంచి తన క్రింద పడిపోవటము, అక్కడ నీళ్లలో ఉండి ప్రార్థన చేయటము, తిరిగి మళ్ళీ చేప కడుపులోంచి బయటకు రావడం, ఇవన్నీ కూడా ఒకే షీట్ లో ఈ కథ అంతని చిన్న చిన్న బొమ్మలు వేసి మనం ఆ విధంగా జ్ఞాపకం ఉంచుకునేటట్లు చేయొచ్చు. In the same way, we can do games with them, board games, card games, things like this we can do and make it interesting for our children. పిల్లలు చక్కగా అది ఎంతో మరి ఖరీదు ఏం కాదు, పలక మీద లేకపోతే బోర్డు మీద మామూలు పాత కాగితాల మీద వాళ్ళకి ఇలాగ కొన్ని గీసి రాసి వాళ్ళే చేసేటట్లు వెంటనే మరి ఈ విధంగా వాళ్ళు బాగా ఎక్కువ అర్థం చేసుకునేటట్లు మనం ఆటలాడొచ్చు వాళ్ళతో. These things you can make at home, you don't need to buy. For example, this card game is very interesting. Just take a chart paper, make different colored cards, rectangular cards, write verses, and the game is very simple. You just put all the cards, and without seeing, you pick cards. If you get a pair, you can keep it, and the one with the maximum pairs wins. So some simple games like that you can do with children, but with Bible verses. ఏమి ఖరీదైన కార్డ్ గేమ్స్ అని ఒక చార్ట్ తీసుకుని దాన్ని 4 మరి ఈ విధంగా ముక్కలు చేసేసి ఒకే వర్స్ని 2 కార్డుల మీద రాసి అక్కడ చిన్న బొమ్మ వేసేసి అట్లాగా అన్ని ఒక 10 వాక్యాలు అంటే 20 కార్డులు చేసి వాళ్ళని ఆడుకోమని చెప్పి ఎవరికి 2 కలిసి వస్తాయో ఎక్కువ ఎవరికి సెట్స్ వస్తాయో వాళ్ళని నెగ్గినట్టు ఆ విధంగా వాళ్ళని దేవుని వాక్యంతో ఆటల ద్వారానేంటి, రాయటం ద్వారానేంటి, పాటల ద్వారానేంటి దేవుని వాక్యంతో వాళ్ళని మనము ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. We can also do quizzes with them, crosswords with them. They are all familiar with all these in school, these puzzles and crosswords. We can help them do this. Many of these things are available online, free for download. So you have to just download it and then take a printout. So you can do these things also for children when they learn the Bible.
ఈ దినాల్లో స్కూల్స్ లో కూడా ఎక్కువ క్విజ్లు, క్రాస్ వర్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు కనుక అదే విధంగా మనము కూడా మనం పిల్లలకి మన ఇంట్లో మరి దేవుని వాక్యాన్ని ఈ విధంగా క్విజ్ రూపంలో, క్రాస్ వర్డ్ పజిల్స్ రూపంలో ఈ విధంగా మనం వాళ్ళకి నేర్పించవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకుని ఎక్కువ కాగితాలు వాళ్ళని ఇంట్లో వాళ్ళ చేత ఆడుకోమని, రాయమని ఈ విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించవచ్చు. So this all takes quite some effort from the parent side. అయితే ఇదంతా కూడా మరి కొంత సమయాన్ని తల్లిదండ్రులు మరి పిల్లల కొరకు కేటాయించవలసినదిగా ఉంటుంది. But we have to prioritize it. ఎందుకు అంటే మనం ఖచ్చితంగా పిల్లలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. అది మన మొట్టమొదటి ప్రయారిటీ. Because it is a command for us, and when we don't do it, we are sinning against God. ఇది పిల్లలకు బోధించమని చెప్పింది, అది దేవుడిచ్చిన ఆజ్ఞ గనుక మనము ఆ ఆజ్ఞను మరి వ్యతిరేకించినట్లయితే, ఆ ఆజ్ఞకు మనం విధేయత చూపించినట్లయితే మనం పాపం చేసిన వాళ్ళంగానే ఉంటాం. So I hope what the little I shared with you today, you will take it in your heart, and the Lord will bless you to make the necessary changes in your life so you can be involved in teaching and training your children. మరి ఇంతవరకు నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు మరి అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితాల్లో మన యొక్క కుటుంబాలని, మన పిల్లల్ని కట్టవలసిన వారంగా మనం ఉంటుండగా మరి ఒకవేళ మీరు ఇవన్నీ కూడా కొంతమంది చేస్తుంటుంటే మరి చాలా సంతోషం. అయితే చేయకుండా ఉన్నట్లయితే ఈ యొక్క సెషన్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండి మరి దేవుడు మీరు వాటన్నిటినీ కూడా మరి చేయటానికి, ఆ విధంగా మీ పిల్లలకి బోధించటానికి మరి దేవుడు మీకు అందరికీ కూడా మన అందరికీ కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. If your children are already grown and married, you can help in teaching your grandchildren, because the Bible does encourage multi-generational teaching. We saw in Psalm 78, we will tell it to our children and to their children. That means as grandparents also, you can encourage in teaching your grandchildren. If you're in a group of people in your Sunday school, in your church, or sometimes children who are not your own children, but other children, you can definitely teach and train them in God's word. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో మీలో కొంతమంది పెద్దవారుగా ఉండి మీకు ఇలాంటి చిన్నపిల్లలు లేనట్లయితే మీరు మీ యొక్క మనవలకి మనవరానికి కూడా మీరు నేర్పించాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనం చూసాము కీర్తనలో, మరి ఒక తరము, రెండవ తరము, ఇంకొక తరానికి కూడా నేర్పించాలి అని చెప్పి. కనుక మరి పిల్లలకి మనం నేర్పించాలి. లేదా సండే స్కూల్లో నేర్పించవచ్చు, లేదా వేరే పిల్లలకి మీరు ఇంట్లోకి పిలిచి సరదాగా వాళ్ళకి వాక్యాన్ని బోధించవచ్చు. ఈ విధంగా మనం దేవుని వాక్యంతో మరి ఈ యొక్క తరాన్ని కట్టవలసిన వారంగా ఉంటున్నాం. God willing, we have only covered half of what I wanted to share today. So the remaining informal teaching, and then the remaining parts of this teaching and training children, God willing, we will do it another week. మరి నేను నా యొక్క చెప్పవలసిన దాంట్లో సగం ఈ దినం చెప్పాను. మరి మిగిలిన సగము కూడా మరి ఈ 31st ఈ నెలలోనే, ఆగస్టులో, జూలైలో మరి మరొక శనివారం మనం ఈ సెషన్ కలిగి ఉంటాం. ఎందుకు అంటే ఈ రెండు కూడా దగ్గరలో చెప్తే బాగుంటుందని చెప్పి ఈ నెలలోనే ఇంక్లూడ్ చేయబడుతున్నాయి. కనుక మరి ఈ విషయాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము మన పిల్లల కొరకు, మన తరం కొరకు మనము మరి జాగ్రత్తగా పాటిద్దాం. I thank God, and I want to especially extend my thanks to, I should not be thanking them because it is my duty and my obligation to do this, but I thank the Partnership India family also for this opportunity. నేను అందరికీ కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన పార్ట్నర్షిప్ ఫ్యామిలీకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. May God's name be praised. దేవుని నామము మహిమపరచబడును గాక.